కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించండి విద్యార్థుల మీద లాఠీ ఛార్జీని, ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ ఛార్జీని, రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. కేంద్ర విద్యార్థి సంఘాల ప్రజా సంఘాల ఐక్యత, విద్యార్థి సంఘాల ప్రజా సంఘాల ఐక్యత, రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. అఖిల భారత విద్యార్థి సమైక్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి రోజుకు 16 గంటలు మరి ఆ విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి వారి భవిష్యత్ కళలను నాశనం చేసే విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. మరి ఇది ఒకసారి కాదు, 2024లో కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. మరి ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య, అలాగే పీడిఎస్, అలాగే ఎస్ఎఫ్ఐ, అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 3 నెలలుగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి అలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో, అలాగే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ఉన్నారు. మరి 20 రోజులు హంగర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ను కూడా అరెస్ట్ చేసి హాస్పిటల్కి తరలించారు. మరి ఆయన రిలీజ్ చేయాలని చెప్పేసి, ఆయన్ని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసుకునే వాళ్ళని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా మేము కోరుతూ ఉన్నాము. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వానికి చేయమైనా గుట్టినట్లు లేదు. మరి 20 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం అయ్యింది. అలాగే నీట్ పేపర్ లీకేజ్ కారణంగా 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోయారు. మరి ఆ విద్యార్థులకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా అని అడుగుతూ ఉన్నాము. మరి ఆ విద్యార్థుల తరఫున ఆయన ఏమి వాకలు తీసుకున్నారని మేము అడుగుతూ ఉన్నాము. మరి దీనికి ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు దీనికి కారణమైనటువంటి కేంద్ర PM గారు నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అలాగే ఈ 20 మంది విద్యార్థులకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి 20వ తారీఖు పార్లమెంటు మార్చికి ఆ రోజున విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు గుమిగూడి ఉంటే ఆ విద్యార్థులని నిర్దాక్షిణ్యంగా మరి పాశవికంగా మరి లాఠీలకి మేకలు కొట్టి మరి విద్యార్థులని చితకబాదారు. మరి అందులో ఒక మహిళా విద్యార్థి చనిపోవడం జరిగింది. మరి 10 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి 50 ఏళ్ల మహిళల వరకు ఆ రోజున 20వ తారీఖున పార్లమెంటు మార్చి వద్ద పాల్గొని ఉన్నారు. మరి వీళ్ళందరినీ దేశద్రోహులనే ముద్ర వేసి యాంటీ నేషనల్గా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని చూపిస్తూ మరి వాళ్ళందరి మీద లాఠీ చార్జు, అలాగే పోలీసులు, ఢిల్లీ పోలీసులు అద్దెకి తెచ్చుకొని గోండాలని పోలీసు వేషంలో, అలాగే సివిల్ డ్రెస్సుల్లో గోండాలను ప్రవేశపెట్టి ఆ గోండాలకి లాఠీలు ఇచ్చి మరి లాఠీ చార్జ్ చేయించింది. మరి మేము అఖిల భారత విద్యార్థి సమైక్యగా, అలాగే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పి సిద్ధు పీడిఎస్ రాష్ట్ర సహకార్యదర్శి గత 3 నెలల నుంచి దేశవ్యాప్తంగా నీటు ఎంట్రన్స్ పేపర్లో జరిగిన అవినీతి అక్రమాల మీద ఈ దేశ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎవరైతే విద్యార్థులు మరణించారో నీటు పేపర్ లీకేజ్ వల్ల అవినీతి అక్రమాలను తట్టుకోలేక విద్యార్థులు 12 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక విద్యార్థికి ₹1 కోటి ఇవ్వాలని, ఎవరైతే ఈ నీటు పేపర్ లీకేజ్ ఉందో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని గత 3 నెలల నుంచి దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా కాక్రోచ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. దేశ ప్రధాని మౌనం ఎడవడం లేదు. ఎందువల్లంటే నీటు ఎంట్రన్స్ టెస్ట్లో 24 లక్షల మంది విద్యార్థులు ప్రత్యేకంగా నీటు ఎంట్రన్స్ టెస్ట్ని రాశారు. అందులో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ నీటు ఎంట్రన్స్ టెస్ట్ అవినీతి అక్రమాలు జరిగాయి. అందులో కూడా బీజేపీ పాత్ర ఉంది. అందుకోసమే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అడిగేది, డిమాండ్లో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటే ఈ దేశ ప్రధాని విదేశాలు తిరుగుతూ ఎవరైతే విద్యార్థులు పోరాటం చేస్తున్నారో వాళ్ళని పట్టించుకోలేదు. తక్షణమే దానికోసం దేశవ్యాప్తంగా గత 4 రోజుల క్రితం సోనం వాంగ్చుక్ పర్యావరణవేత్త, విద్యావేత్త, ఆయన సంబంధించి ఢిల్లీలో 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాడు. ఆ ధర్నాకి ఆయన ఏదైతే చేస్తున్నాడో కాక్రోచ్ జనసేన పార్టీ మద్దతుగా చేస్తున్న ధర్నాలో విద్యార్థులు శాంతియుతంగా
మరి ధర్నాలు నిర్వహిస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర. కానీ నిన్న కాక మొన్నే మరి ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో అమిత్ షా ఆధ్వర్యంలో పోలీసు బలగాలు తిరిగి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న విద్యార్థుల మీద లాఠీలు బాష్పాలు ప్రయోగించడం, వాళ్ళని తీవ్రంగా కొట్టడం మా ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాము. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, లేదా దాని బాధ్యత వస్తూ ఈ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే నీటి ఎంట్రన్స్ టెస్ట్లో ఉందో, నీటి ఎంట్రన్స్ టెస్ట్ కాకుండా దేశంలో 54 సంబంధించి పేపర్ లీకేజ్ అయ్యే ఎంత దుర్మార్గం జరుగుతుందో, విద్యార్థులందరూ కూడా మధ్యతరగతి పేదవర్గ విద్యార్థులందరూ కూడా కష్టపడి ఎగ్జామ్ రాస్తుంటే వీళ్ళందరూ కూడా అవినీతి అక్రమాలు చేస్తూ పేపర్లు లీకేజ్ చేస్తున్నారు. ఇంత దుర్మార్గం దేశంలో ఎక్కలేదు. కాబట్టి తక్షణమే ఢిల్లీలో ఘటన మేము ఖండిస్తున్నాం, విద్యార్థుల ఆత్మహత్యలను ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశ కేంద్ర విద్యాశాఖ మంత్రి దేశ ప్రధాని రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.